హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా. మనము వాస్తు ప్రకారం ఇల్లు కాకుండా, వాస్తు ప్రకారం లేఅవుట్ ఎలా వేసుకోవాలి అనేటటువంటి శీర్షికలో 33.5 ఎకరాలలో ఒక మోడల్ డెవలప్ చేసి ఒక కాన్సెప్ట్‌ని 33.5 ఎకరాలు ఈ కొలతల్లో లభిస్తే లేఅవుట్ ఈ రకంగా వేసుకోవచ్చు అని చెప్పి చూపెట్టడం అనేది జరిగింది. మిత్రులారా, నేడు ప్రపంచానికి స్థాపత్యవేద ధర్మం ద్వారా ఇల్లు కట్టుకోవడమే కాకుండా, స్థాపత్యవేద ధర్మాన్ని అనుసరించి టౌన్ ప్లానింగ్ పద్ధతులు, విలేజ్ ప్లానింగ్ పద్ధతులు చెప్పినవి తీసుకొని, ఇవాళ ఉన్నటువంటి కాంటెంపరరీ పరిస్థితులను అనుసరించి, అలాగే అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి వారి రూల్స్, రెగ్యులేషన్స్‌ను రెండిటిని కలగలిపి, మన అవసరాలకు తగినట్టుగా ఈ రోజున ఈ లేఅవుట్స్ ఈ రకంగా వేసుకోవచ్చు అని చెప్పి చెప్పుతున్నటువంటి కాన్సెప్ట్. చాలామంది మిత్రులు ఇది మీరు ఎక్కడ డెవలప్ చేస్తున్నారు అని చెప్పి అడగడం జరిగింది. మిత్రులారా, ఈ రకంగా మీరు డెవలప్ చేసుకోవచ్చు ఈ నాలెడ్జ్‌తో అని మనం డెవలపర్స్‌కి గానీ, బిల్డర్స్‌కి గానీ ఈ రకంగా భూ సంబంధితమైనటువంటి లేఅవుట్స్ వేసే వాళ్ళకి ఒక అవగాహన కలిగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంతో పాటుగా, మీలో ఎవరైనా సరే మాకు ఈ రకంగా కావాలని 10 మంది కలిసొచ్చినా, 10 మంది తగినట్టుగా, 100 మంది కలిసొచ్చినా, 100 మందికి తగినట్టుగా భూసేకరణ దగ్గర నుంచి లేఅవుట్ పర్మిషన్సు, లేఅవుట్ డెవలప్‌మెంట్ చేసే దీనికి మేము పూనుకుంటున్నాం మిత్రులారా. తద్వారా ఇక్కడ మనం పెట్టిన ఖర్చుకి మంచి అర్థవంతమైన పర్మిషన్స్‌తో పాటుగా ఎక్కువ శాతము మనం రోడ్స్‌కి వాడొచ్చు. ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్‌ని అంటే 10% ఓపెన్ స్పేసెస్ ఇమ్మని చెప్పి రూల్ ఉంటుంది. కానీ మన అవసరాల రీత్యా మనం ఇంకొక 2, 3% కావాలంటే కూడా పెంచుకునేటటువంటి సౌలభ్యం అనేది కనపడింది మిత్రులారా. ఎందుకు మనం ఈ యొక్క పరిశ్రమ చేస్తున్నాం? ఎందువల్లనంటే దిక్కులకు సరిపెట్టి కట్టుకోవడం అనేది వాస్తులో మొట్టమొదటి రూల్ అనుకుంటే, మరి ఆ లేఅవుట్‌లో రోడ్స్ కూడా దిక్కులకు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల మనం పెట్టుబడి పెట్టాలనుకుంటుంది ఎక్కడైనా సరే దిక్కులకు సరిపెట్టి ఉండే విధంగా మీరు కొనుక్కోండి. దిక్కులకు సరిపెట్టి లేని దాని వల్ల మనం ఎక్స్‌పెక్ట్ చేసేటటువంటి వాస్తు ఎఫెక్ట్ అనేది ఈ యొక్క ప్రకృతి నుంచి మనం తీసుకోలేము. అందువల్ల దీన్ని ఓరియంటేషన్ ఆఫ్ ద బిల్డింగ్ అంటారు. అంటే ఓరియంటేషన్ అంటే ఒక యాస్పెక్ట్ అన్నమాట. అంటే బిల్డింగ్‌ని భూమి మీద ఒక దిక్కులకు సరిపెట్టే పద్ధతిని ఓరియంటేషన్ అని చెప్పి చెప్తాం. ఇందులో మనం ఈ యొక్క మోడల్ 33.5 ఎకరాలనేది పూర్తిగా దిక్కులకు సరిపెట్టి ఉన్నదని భావించి, మనం ఒక కంపాస్‌ని ఆ యొక్క బ్రహ్మస్థానంలో ఉంచడం ద్వారా మనం చెప్తున్నాం మిత్రులారా. ఇక్కడ ఈ యొక్క కాన్సెప్ట్‌లో మనకు ఈ పూట ప్రస్తావన రోడ్స్. రోడ్స్‌లో మనం 18 మీటర్ల రోడ్డు, అదే రకంగా 12 మీటర్ల రోడ్లు, అదే రకంగా 9 మీటర్ల రోడ్డు తీసుకోవడం అనేది జరిగింది. యాక్చువల్‌గా బైలాస్ ప్రకారం ఇక్కడ మనకి 60 ఫీట్ రోడ్ ఎయ్యాల్సిన అవసరం లేదండి. అంటే 18 ఫీట్. కానీ ఒక స్పెసిఫిక్ ఎంట్రీ నుంచి రాకపోకలు సాగించాలి. ఈ లేఅవుట్‌కి మోర్ థాన్ ఒకటి లేదు అనుకునేటప్పుడు, మనం ఇక్కడ ఈ రకంగా ఆ ఎంట్రీనే ఉంటుందనుకునేటప్పుడు దీన్ని మనం 18 మీటర్ల రోడ్ ఇచ్చామండి. అదే రకంగా అంతర్గతంగా ఉన్న రోడ్స్‌ని మనము 30 అంటే 12 మీటర్ల ఆహ్, 9 మీటర్లు ఇవ్వడం అనేది జరిగింది. అంటే 30 ఫీట్ రోడ్స్. కొన్ని సందర్భాలలో ఇదిగోండి, ఈ యొక్క రోడ్స్‌ని మనం 40 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా 40 ఫీట్, 30 ఫీట్ అంటాం గానీ అది కాదు. 12 మీటర్స్ రోడ్ ఆర్ 18 మీటర్స్ రోడ్ ఆర్ 9 మీటర్స్ రోడ్ ఆర్ 10 మీటర్స్ రోడ్. ఈ ఈ భూమికి సంబంధించి ఎటువంటి డైమెన్షన్ అయినా డెవలప్‌మెంట్ అథారిటీస్ వాళ్ళు మీటర్స్‌లోనే తీసుకుంటారు. మనకి ఫీట్స్ ఏమన్నా ఇంచెస్ అర్థం కావడానికి. ప్లస్ ఇక్కడ మనం చూసుకునేటప్పుడు మిత్రులారా 33.5 ఎకరాలలో మనకి 10.890 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ యుటిలైజ్డ్ ఫర్ ద రోడ్స్. అంటే 32.5% ఆఫ్ ఓవరాల్ 33.5 ఎకరాల్లో
32.5 అనేది ఇక్కడ కేవలం రోడ్స్‌కే వాడటం జరిగింది. ఇంకా బ్రహ్మస్థానానికి మనము 3 ఎకరాల దాకా తక్కువ కాకుండా మనం తీసుకున్నాము. అది ఖచ్చితంగా ఒక 11-12% అయింది. ఇక్కడికే 45% మనం ఇచ్చేసామండి ఆల్రెడీ. బ్రహ్మస్థానంకి ఇచ్చిన 10%కిను ఇది. మళ్ళా గ్రీన్ బెల్ట్ కింద మనం కొంత అడిషనల్‌గా తీసుకున్నాం. అంటే ఇంత పెద్ద లేఅవుట్ వేసినప్పుడు మనకి ఇంకొక 5% ఆఫ్ ల్యాండ్‌లో ప్లాట్స్ ఎలా రావాలనేది ఒక బిల్డర్ చూస్తారండి. కానీ ఇక్కడ మనం సమాజ శ్రేయస్సు గురించి ఈ రకంగా పెద్ద లేఅవుట్‌లేసినప్పుడు మనం ఇదిగోండి ఈ లేఅవుట్ చుట్టూ ఉండే 30 అడుగుల రోడ్డు ఎవ్వరు వేయరండి. ఎవ్వరు వేయరండి. కానీ ఈ రకంగా మనం వేయడం ద్వారా మూవ్‌మెంట్ ఆఫ్ ద వెహికల్స్ అనేది ఎవరితో సంబంధం లేకుండా చుట్టూ జరిగి ఎటు నుంచి కావాలన్నా బయటికెళ్ళిపోతారు. అంతేగాని మనం ఈ ఔటర్ రింగ్ లేకపోతే ఏమవుతుంది ఫోర్స్‌ఫుల్‌గా వాళ్ళకిచ్చిన రూట్‌లోంచి బయటికి వెళ్ళాలనమాట. ఇవాళ హైదరాబాద్ మహానగరం అంతగా డెవలప్ అవ్వడానికి కారణం అప్పటి పొలిటికల్‌గా అప్పుడు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం హైదరాబాద్‌కి ఔటర్ రింగ్ ఎయడం. హైదరాబాద్‌కి ఔటర్ రింగ్ ఎయడం వల్ల ఒక 20 ఎగ్జిట్స్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిట్స్ ద్వారా ఏంటంటే ట్రాఫిక్ అనేది సిటీ మొత్తంలోకి క్రాస్ చేయకుండా ఈ ఔటర్ రింగ్ ద్వారా ఎటైనా వెళ్లి యాక్సెస్ చేయడం ద్వారా ఇది ప్రొటెక్ట్ చేయబడిందండి. హైదరాబాద్ మహానగరం అనేది ట్రాఫిక్ నుంచి ప్రొటెక్ట్ చేయబడింది. ప్లస్సు దాన్ని బేస్ చేసుకొని ఔటర్ రింగ్ బయట నుంచి మళ్ళా ఒక 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ల వరకు నగరము విపరీతంగా విస్తరించడానికి అవగాహన కలిగింది. అలాగే ఇది మనం జనరల్ రియల్టర్స్‌తో కంపేర్ చేసినప్పుడు, మనం ఈ రకంగా రోడ్స్ ఇచ్చుకునేటటువంటి సౌలభ్యత మనకి కలుగుతుంది మిత్రులారా. సో, ఓవరాల్‌గా మనం చూసుకునేటప్పుడు మిత్రులారా, ఒక 150 గజాలు ఈ రకంగా 30x45 ఒకే రకమైన ప్లాటింగ్ ఇక్కడ మనం డెవలప్ చేసేదానికి 8,00,000-10,00,000 లోపల మన పొలం దొరికే దాన్ని బట్టి మిత్రులారా, మనం ఇవాళ ఒక సామాన్య మానవుడికి ఇవ్వచ్చు. కంప్లీట్‌లీ ఇట్స్ డిపెండ్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ ద ల్యాండ్ రేట్. డెవలప్‌మెంట్ చార్జెస్ అవే ఖర్చులవుతాయి మిత్రులారా ఎక్కడైనా సరే. లేదా ఎకరానికి ఒక 45,00,000-50 లక్షల వరకు డెవలప్‌మెంట్ ఖర్చులవుతాయన్నమాట. అందుకే ఈ ఈ ఈ రకమైనటువంటి ప్రయత్నం ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కళ్ళు ధర్మబద్ధమైన ప్లాట్లు కొనుక్కోవాలనుకున్నోళ్ళందరూ నాకు వాట్సాప్ చేయండి. మీ ఏరియాలో ఇంకెవరైనా వేరే వ్యక్తులు కలిసినప్పుడు, మనందరం కలగలిపి అక్కడే భూమి సమకూర్చుకొని మనం లేఅవుట్ ఏసుకోవచ్చు. అన్ని సందర్భాల్లో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిస్థితులకి మేము ఖర్చు చేయలేమా? మన దగ్గరున్న ఒక ఆప్షన్ డెవలప్‌మెంట్ అథారిటీకి తగినట్టుగా మనం 10% ల్యాండు అలాగే ఇంకొక 2.5% అనేది యుటిలిటీస్‌కి వాటికి మనం ఇవ్వాల్సుంటుందండి. అది రోడ్స్ మొత్తము మనం రెడీగా బైలాస్ ప్రకారం తయారు చేసుకొని ఉంచుకుంటే అట్‌లీస్ట్ మనం తర్వాత లేఅవుట్ కావాలనుకుంటే మనం ఆహ్, పర్మిషన్స్‌కు వెళ్ళొచ్చు యాక్చువల్‌గా. కానీ అప్పుడు ఏమవుతుందంటే సింగిల్‌గా ఎవరికాళ్ళు ఒక్కరే వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలంటారు. ఎల్ఆర్ఎస్ అంటారనమాట. ఎందుకంటే మొత్తానికి మొత్తంగా మనం ఇన్ని చూపెడితే ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వరు అనే దాని మీద నాకు అవగాహన లేదు. కానీ దానికి అనుకూలంగా మనము ఈ డెవలప్‌మెంట్స్ ఇవన్నీ ప్రస్తుతం చేయలేము అనుకుంటే, మీరు కనీసం బైలాస్ ప్రకారం ఆ 10% ఫ్రీ స్పేస్ అనేది ఎక్కడైనా ఉంచండి దయచేసి. మిగతా రోడ్స్ చేసుకొని, మీరు ప్లాట్‌లేసుకొని, ఆ 10% స్థలాన్ని మీరు అట్టిపెట్టడం ద్వారా, అది భవిష్యత్ తరాలకి మీ 10 కుటుంబాలు వాడుకోవడానికి ఇబ్బంది పడుతుంది మిత్రులారా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ రోడ్స్ అన్నీ బై డైరెక్షన్స్‌కి క్లియర్‌గా ఉన్నాయి. ఇక్కడ అదే రకంగా చాలామంది రియల్టర్స్ చేసేటటువంటి పనేంటంటే, ఎక్కువగా తూర్పు, ఉత్తరాలకే ప్రాధాన్యత ఇస్తూ లేఅవుట్ మొత్తం తూర్పు, ఉత్తరాలే కొడతారండి. కానీ ఉత్తర దక్షిణాలుగా చేసినప్పుడు దక్షిణాలు గూడా ఎక్కువొస్తాయి గాబట్టి దక్షిణాలు చేసేంత ధైర్యం వాళ్ళకుండదు. దక్షిణం ఫేసింగ్ ప్లాట్‌కి ఒక 500 తగ్గించి అమ్మాల్సొస్తది. లేదా డిమాండ్ ఉండదని అసలు దక్షిణ ముఖాలే కనుమరుగైపోతున్నాయి. బట్ ఈ యొక్క లేఅవుట్‌లో మనం
పూర్తిగా అన్ని దిక్కులకు సంబంధించిన ప్లాట్‌లనేవి వేయడం అనేది జరిగింది మిత్రులారా. ఇది ఒక కాన్సెప్ట్. నాలెడ్జ్‌ని ఉపయోగించి వాస్తు లేఅవుట్స్ ఎలా ఏసుకోవచ్చని ఒక చెప్పేటటువంటి ప్రయత్నము. థాంక్ యూ వెరీ మచ్.